హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఒక కలర్ఫుల్ పుడ్డింగ్ రెసిపీని చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి ఇది చేసుకోవడం. చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు. ఎగ్ అవసరం లేదు, అవెన్ అవసరం లేదు. సింపుల్ వేలో ఈ మిల్క్ పుడ్డింగ్ని కలర్ఫుల్గా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం రండి. ఈ మిల్క్ పుడ్డింగ్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జెలటిన్ అండి. ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. జెలటిన్ అని అనొచ్చు, లేదంటే అగర్ అగర్ అనొచ్చు, లేదంటే చైనా గ్రాస్ అని కూడా మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. అది తెచ్చుకుని పెట్టేసుకుంటే ఈ మిల్క్ పుడ్డింగ్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. నేను ఇక్కడ జెలటిన్ యూస్ చేస్తున్నానండి. ఇది 50 గ్రామ్స్ వచ్చేసి 80 రూపీస్ అనమాట. ఇంకా తక్కువ కాస్ట్లో కూడా మీకు చైనా గ్రాస్ అనేది కూడా దొరుకుతుంది. సో అది తెచ్చుకున్నా చేసుకోవచ్చు. ఈ జెలటిన్ కానీ అగర్ అగర్ కానీ షుగర్ లాగా కనిపిస్తుందండి చూడటానికి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 టీ స్పూన్ల దాకా జెలటిన్ వేసుకోండి. తర్వాత పావు కప్పు దాకా నీళ్లు పోసి బాగా మిక్స్ చేయండి. కొద్దిసేపటికి ఇది ఇలా థిక్ కన్సిస్టెన్సీలో తయారవుతుందన్నమాట. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 1 కప్పు అంటే 250 ml దాకా పాలు పోసుకోండి. ఇందులోని పావు కప్పు దాకా పంచదార వేసుకోండి. పంచదార అంతా కరిగి పాలు పొంగొచ్చేంత వరకు కూడా మరిగించండి. ఇలా పాలు పొంగుతున్నప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న జెలటిన్ మిక్స్ని వేసేసేయండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం నేను 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి. వెనీలా ఎసెన్స్ కనుక లేకపోతే మీరు ఇందులోకి యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఎసెన్స్ వేసిన తర్వాత జస్ట్ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే పుడ్డింగ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ని ఒకసారి వాష్ చేసుకుని పెట్టుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న పాలని వేసేసేయండి. పాలు వేసిన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా ఈ బౌల్ని అలా వదిలేసేయండి. ఈ పాల మీద ఎయిర్ గ్యాప్స్ లాంటివి, బబుల్స్ లాంటివి ఉంటే వాటిని తీసేసేయండి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ బౌల్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 అవర్స్ పాటు ఉంచండి. ఆ తర్వాత ఇది టైట్గా తయారవుతుంది అనమాట. ఇలా టైట్గా అయిన తర్వాత మనం పైన ఇంకొక లేయర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. తిరిగి మళ్ళీ పైన లేయర్ తయారు చేసుకోవడం కోసం ఇంకొక బౌల్లో 2 టీ స్పూన్స్ దాకా జెలటిన్ వేసి అందులోకి పావు కప్పు దాకా నీళ్లు పోసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా నీళ్లు పోసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఇందులోకి పావు కప్పు దాకా షుగర్ని వేసి పంచదార అంతా కూడా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించండి. పంచదార అంతా కరిగి ఇలా పొంగు వస్తున్నప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న జెలటిన్ వాటర్ని వేసేసేయండి. ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వండి. అలాగే ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ దాకా రోజ్ ఎసెన్స్ వేస్తున్నానండి. మీరు స్ట్రాబెరీ ఎసెన్స్ కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి నేను రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉంటే అది వేసుకోవచ్చు. వ్యాలంటైన్స్ డే కదా, సో అందుకని నేను రెడ్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. సో ఎసెన్స్ వేసిన తర్వాత జస్ట్ ఒకసారి మిక్స్ చేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లోంచి బయటికి ఈ మిల్క్ పుడ్డింగ్ని తీసేసి పైన కొద్దిగా ఫోర్క్తో పోక్ చేయండి. మరి లోపలికి గుచ్చొద్దు, జస్ట్ పైన లైట్గా రఫ్గా ఉంటే సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఈ జెల్లీ వేసినప్పుడు ఈ రెండు కూడా స్టిక్ అవ్వడం కోసం జస్ట్ కొంచెం రఫ్గా చేయండి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న ఈ రోజ్ వాటర్ని దీనిపైన స్లోగా వేయండి. మీరు స్పూన్ యూజ్ చేసి కూడా ఈ వాటర్ని ఇందులోకి వేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా వేసేసిన తర్వాత దీన్ని రూమ్ టెంపరేచర్లోకి రానివ్వండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1 to 2 అవర్స్ పాటు ఉంచేస్తే ఇది టైట్ అయిపోతుంది. ఆ తర్వాత తీసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. సో 2 అవర్స్ అయిపోయిందండి, నేను బయటికి తీస్తున్నాను. లైట్గా ఎడ్జెస్ దగ్గర కొంచెం ప్రెస్ చేసి లూజ్ చేసేస్తే ఈజీగా ఈ పుడ్డింగ్ అనేది అన్మౌల్డ్ అయిపోతుంది. వావ్, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. మీరు ట్రై చేయండి. మీ ఇంటి దగ్గర గ్రాసరీ స్టోర్స్లో జెలటిన్ కానీ, లేదంటే చైనా గ్రాస్ కానీ, లేదంటే అగర్ అగర్ కానీ ఏది దొరికినా కూడా దాంతో ట్రై చేయొచ్చు. సో వ్యాలంటైన్స్ డే రోజున ఇలా బ్యూటిఫుల్గా మిల్క్ పుడ్డింగ్ని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.